నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి ఫలితాల్లో గనక వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఆత్మీయమైన వ్యక్తులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, స్నేహితుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే మంచి ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నాయి. అంటే మంచి ఆలోచనలతో క్రియేటివ్గా థింక్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, స్నేహ సంబంధాలు బాంధవ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, దూర ప్రాంతాల్లో చక్కటి అవకాశాలు లభ్యమవడం, ఆర్థిక పరంగా కావచ్చు, ఆలోచనల పరంగా కావచ్చు మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా గృహ వాతావరణాన్ని మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. గృహంలో సభ్యులతో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు కొంత శ్రద్ధ కూడా తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులు, వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆశించిన ఫలితాల్లో ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో దూర ప్రయాణాలు, అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం, అంతేకాకుండా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ, విదేశీ విద్యా వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలలో అంటే మీ యొక్క తండ్రి గారికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, మొదలైన ముఖ్యమైన విషయాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా వీలైనంత వరకు సరళంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఆశించిన ఫలితాలలో అంటే సాంఘిక సంబంధాల విషయంలో కావచ్చు, మానసిక ప్రశాంతత విషయంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, లేకపోతే వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, దూర ప్రాంతాల్లో మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాట పట్టింపు అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ ముందుకు పడతారు. కమ్యూనికేషన్ అనుకూలించే అవకాశం అనేది ఉంది. రావాల్సిన ధనం ఆగినది వచ్చే అవకాశం ఆకస్మికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మానసిక ప్రశాంతత విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసర ఆందోళన అధిగమించాలి. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయం కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, దూర ప్రాంత పర్యటనల కొరకు తీసుకునే ఆలోచనలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత ఆరోగ్యం, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కొరకు చేసుకునే ప్రయత్నాల్లో కొంత చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తద్వారా ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలని మీ యొక్క చక్కటి సంభాషణతో అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిత్వం ఘర్షణలు అధిగమించే విధంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు చక్కగా తీసుకుంటారు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో అనుకున్న వాటిల్లో అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా మీ యొక్క మాటలని ఘర్షణ లేకుండా నియంత్రించుకోవాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం అంటే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు,
అదేవిధంగా మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసుకునే ప్రయత్నాలు, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలు మొదలైన వాటి మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. ఆ విషయంలో మీరు ముందంజలోనే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆకస్మికంగా మీరు ఏదైనా దేవాలయ సందర్శనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి సారించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ప్రవచనాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి సారించే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో అధిక ఆందోళనను అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం చేయాలి. సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, వారి విద్యాభివృద్ధి, వారి ఆరోగ్యవృద్ధి మొదలైన విషయాల మీద మీరు ఆలోచనలు అధికంగా చేస్తారు. అదేవిధంగా వాటి విషయంలో వాళ్ళకి అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధిక ఆందోళనతో మీరు ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క పెద్దల యొక్క సహకారం కావచ్చు, అదేవిధంగా మీరు ఆగిన పనులు ముందుకు వెళ్ళడం కావచ్చు, మొదలైన వాటిల్లో దూర ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో మీరు దృష్టి సారిస్తూ అనవసర ఘర్షణను అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. అంటే గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైన సమయంలో వాహనాలకు సంబంధించి కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వాహనాలకు సంబంధించి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలంగా ఉండేట్టుగా మార్చుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ ఆలోచనలతో కావచ్చు, వీలైనంతవరకు ఆలస్యాలు లేకుండా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార వ్యవహారాల విస్తరణలో కావచ్చు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. అయితే వృత్తికి సంబంధించిన విషయాల్లో పెద్దల యొక్క సహకారం ఉంటుంది. తోడ్పాటుతో అనుకున్న పనులు సాధిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఊహించని వ్యక్తుల సహకారంతో పనులు ముందుకెళ్లే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం, మీ యొక్క గృహ వాతావరణం కన్నా కూడా ఎక్కువ శాతం మీకు వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా మీకు సపోర్ట్ అనేది లభించే అవకాశం ఉంది. కనుక దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసి ఆశించిన వృద్ధిని సాధించాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఊహించని వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆకస్మికంగా మీకు లభ్యం అవ్వడంతో పనులు ఆగినవి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో, వ్యాపార విస్తరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ, వాటికి సంబంధించిన రుణ విషయాల్లోనూ కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మొత్తం మీద ఇతరుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులైనా అవి మీకు సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి మీకు మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం అనేది ఉంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణానికి సంబంధించి వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలోనూ, కుటుంబ సభ్యులతో తీసుకునే నిర్ణయాల్లోనూ, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఘర్షణాత్మకమైన ఆలోచనలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అధిక ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం బట్టి కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా శ్రమతో అనుకున్న ఫలితాలు చక్కగా సాధించుకోగలుగుతారు. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనప్రాప్తికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇన్లాస్కి సంబంధించిన విషయంలో, వారికి సహకరించే విషయంలో కూడా ముందంజ వేసే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వ్యక్తుల యొక్క సహకారంతో, వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? అధిక శాతం నాయకత్వ లక్షణాలకు అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, ఆలోచనల్ని పెంపొందించుకుంటూ, నాయకత్వ లక్షణాలతో ముఖ్యంగా క్రియేటివిటీని పెంపొందించుకుంటూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. అదేవిధంగా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. అధిక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ సంఘంలో వ్యక్తులతో సహకారాన్ని కోరుకునే విషయంలో కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార విషయాలు, వ్యాపార పెట్టుబడులు మొదలైన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటలు, వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి చేయడంలో కొంత శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉందని మనకు కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీన రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. అనుకోని ప్రయాణాలు, ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా రోగనిరోధక శక్తి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. అనుకున్న పనులలో అనుకున్న విధంగా సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తుల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు నియంత్రించుకునే విషయంలో మొత్తం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.